శ్రీ గురుభ్యో నమః. మనం ఈ సుందరకాండలో ఆఖరి ఘట్టమైన హనుమంతుడు రామునితో సీతను చూచి వచ్చిన సంగతి చెప్పడం అది మనం ఇప్పుడు చదువుకుంటాం. ఇంకా తల్లి సీతమ్మ అంటారా? హనుమ ఇలా రామునితో అంటున్నాడు. ఇంకా తల్లి సీతమ్మ అంటారా? నిరంతరము నిన్నే తలుచుచున్నది. క్షణము ఒక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకముందే వేగమే వచ్చి తనను రక్షించమని కాపాడమన్నది. రామలక్ష్మణులకు సుగ్రీవులకు సీత క్షేమముగా ఉన్నదని చెప్పమన్నది. రామా, అమ్మ నీతో ఇంకొక మాట చెప్పమన్నది. మీరు పంచవటిలో సీతమ్మతో విహరిస్తున్న సమయంలో మోమున పట్టిన చెమటకి నుదుటి బొట్టు జారి కుంకుమ రేఖలు చెదరి అలా కింద పడుతున్నప్పుడు రాముడు మణిమేఖలని అరగదీసి దానిని బొట్టుగా పెట్టుతూ నా పాలభాగమున పెట్టబోయి బుగ్గన చుక్కలా పెట్టారు. ఇది రామునికి గుర్తు చెయ్యి అని రామునికి తనపై ఉన్న ప్రేమని తెలియచేసింది. రాముని ప్రీతే నా సంతోషము. అప్పుడు రాముడు చేతిలో ఉన్న చూడామణిని చూసి ఒక్కసారిగా గుండెలకు హత్తుకున్నాడు. మరల సీతమ్మతో ఇలా చెప్పాను, రామలక్ష్మణులను భుజాలపై కూర్చోబెట్టుకుని లంకకు తెస్తాను. రామలక్ష్మణులు వేసే అగ్ని వంటి శరములతో రావణాదులు కుప్పకూలెదరు. నా మాట నిజము అని సీతామాతకు ధైర్యం చెప్పాను అని చెప్పాడు. అమ్మా, ఇంకో విషయం, రావణాసురుని చంపిన తరువాత మనమందరము కలిసి అయోధ్యకు చేరి రామునితో కూడి సీతారాములై ఆనందంతో సుఖించెదము. అక్కడ మీరు ఆనందంగా సుఖించెదరు. సీతారాముల పట్టాభిషేకము కన్నుల పండుగగా జరిగి తీరుతుంది అని తెలుపగా సీతమ్మ తల్లి కన్నుల వెంట అశ్రువులు జారగా అమ్మ పాదాల మీద పడిన నన్ను దీవించి పంపించింది. నే పయనమయ్యాను. ఆ తల్లి ఒప్పుకోలేదు, కానీ ఎప్పుడో నేను భుజాలపై పెట్టుకుని తీసుకురాకుందునా అని మారుతి తన లంకా ప్రయాణం అంతా కూడా హనుమ రామునకు ఇలా వివరించెను. అది విని రాముడు హనుమతో ఇలా అంటున్నాడు. సీత క్షేమమనే శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా నేటి తోడ మా రఘుకులమంతా కూడా అంతరించి ఉండేది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి నేనేమివ్వగలను అని హనుమ, ఇదంతా కూడా నీ వలననే. రాముడు హనుమను దగ్గరగా 2 చేతులతో కౌగిట చేర్చుకొనెను. ఆజానుబాహుని కౌగిట చేరిన హనుమ అమిత ఆనందముతో పొంగిపోయెను. దేవుడు మనిషికి మాట ఇచ్చాడు. ఆ మాట మంచి చేయడానికే మనం వాడాలి. మనము ప్రియముగా పలికిన పలుకులతో ఎన్నో ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఇలా ఈ సుందరకాండలో మహర్షి మాట గొప్పదనాన్ని ఎంతో గొప్పగా వివరించారు. అలా ఆ మాట వలననే రామాయణం అంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నదని మహర్షి చెప్పారు. ఇంతవరకు మనం సుందరకాండని పూర్తి చేసుకున్నాం. ఇక యుద్ధకాండ తరువాత చదువుకుందాం.